సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్లి చక్రధర్. ఇవాళ మనకి మార్కెట్లో కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్ఓ అండి, డిఎస్పి వాళ్ళది. డిఎస్పి మల్టీ అసెట్ ఒమ్ని ఎఫ్ఓఎఫ్ అన్నాము. ఈ యాక్చువల్గా ఒమ్ని ఎఫ్ఓఎఫ్ అంటే ఏంటో చూద్దాము. అలాగే ఈ ఎన్ఎఫ్ఓ వచ్చేసి మనకి ఫిబ్రవరి 5th స్టార్ట్ అయిందండి. మనకి 19th ఫిబ్రవరి దాకా మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఎవరైతే 5th ఫిబ్రవరి నుంచి 19th ఫిబ్రవరి లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 10 రూపీస్ ఎన్ఏవీలో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే డిఎస్పి ఒక ప్రామినెంట్ ఫండ్ హౌస్, మనకు తెలిసింది ఎప్పటి నుంచో కూడా. వాళ్ళు చాలా ఫండ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. సో ఇందులో వచ్చి ఎఫ్ఓఎఫ్లో మనకు వచ్చేసి ఈక్విటీ, డెట్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుందండి మెయిన్గా. సో మనకి ఈ మల్టీ అసెట్స్ అంటే మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఈక్విటీలో, అలాగే డెట్లో పెడతారు. సో ఈక్విటీలో వచ్చేసి మనకి 25% to 75% దాకా పెట్టచ్చండి మ్యాక్సిమం. అంటే మినిమంగా ఈక్విటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది 25%. అయితే ఈ 75% అనేది మార్కెట్ చాలా బులిష్గా ఉంది, బాగుంది, ఒక మంచి ర్యాలీ వస్తుందంటే మాత్రం అప్ టు మ్యాక్సిమం 75% దాకా కూడా వాళ్ళు తీసుకెళ్ళచ్చు దాన్ని. అలాగే డెట్ అండి, డెట్లో వచ్చేసి మీకు 25% అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది యాజ్ పర్ సెబీ రూల్. అలాగే మనకి చూస్తే 50% దాకా కూడా మ్యాక్సిమం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలాగే గోల్డ్ అండ్ సిల్వర్లో చూస్తే మీరు కూడా 0% to 25%. ఇప్పుడు మార్కెట్లో బాగా గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పాపులర్ అవుతుంది. లాస్ట్ 1.5 నుంచి మీరు చూశారు, ఒక మంచి బుల్ ర్యాలీ అయితే చూసాం మనం గోల్డ్ అండ్ సిల్వర్లో. అలాగే కనుక కన్సిస్టెన్సీ స్టార్ట్ అవుతుంది, కొనసాగుతుంది అంటే మాత్రం ఎక్కువ వాళ్ళు 10% to 25% దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఎప్పుడైతే ఒక డౌన్ఫాల్ అయింది, ఈవెన్ గోల్డ్ అండ్ మార్కెట్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా మనకి కొంచెం తక్కువ రిటర్న్స్ అయ్యే అవకాశం ఉంది. అట్లా రిస్కీగా అనిపించినప్పుడు మాత్రం వాళ్ళు జీరో కూడా చేసేయచ్చు అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే డిఎస్పి ప్లస్ అదర్ ఏఎంసీస్. ఇక్కడ ఓమ్నీలో ఏంటంటే ఒకటి మనం గత వర్షంలో చెప్పుకున్నాం, మల్టీ అసెట్ ఫండ్ గురించి చెప్పుకున్నాం. ఇందులో మల్టీ అసెట్స్ విత్ ఓమ్ని. ఓమ్ని అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫండ్ హౌసెస్తో పాటు చూడండి, కొన్ని ఫండ్స్ ఉంటాయి డిఎస్పీలోనే. అలాంటి ఫండ్స్లో వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఓన్ డిఎస్పీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంతో పాటు కొంత ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కొంత హెచ్ఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కొంత నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇలా డిఎస్పీ ప్లస్ అదర్ ఏఎంసీ ఫండ్స్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఎఫ్ఓఎఫ్ కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచో ఉందండి మార్కెట్లో, చాలా మందికి మించి అవగాహన లేదు. సపోజ్ ఒకటే ఫండ్ హౌస్లో వాళ్ళ దగ్గర 3 స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ఎఫ్ఓఎఫ్ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, హెచ్డిఎఫ్సి ఉందనుకోండి. హెచ్డిఎఫ్సి వాళ్ళు మిడ్ క్యాప్ ఉండొచ్చు, మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్, అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళది లార్జ్ మిడ్ క్యాప్ ఉండొచ్చు. అలాగే ఒకటే ఫండ్లో వాళ్ళు మల్టీ క్యాప్ ఉండొచ్చు. సో ఒకటే ఫండ్లో ఎఫ్ఓఎఫ్లో వాళ్ళే డెరివేట్ చేస్తారు. కొంత అమౌంట్ హెచ్డిఎఫ్సి టాప్ 100 లార్జ్ క్యాప్, హెచ్డిఎఫ్సి మనకి మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్, అలాగే హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్, అలా హెచ్డిఎఫ్సి వాళ్ళది ఏదైనా మంచి ఫండ్స్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. దాంతోపాటుగా వాళ్ళు కనుక ఏదైనా ఎస్బీఐ ఫండ్ కొన్ని యాడ్ చేసినా, అలాగే ఐసిఐసి ఫండ్ యాడ్ చేసినా, నిప్పాన్ ఇండియా ఫండ్ చేసినా అలా కూడా ఆప్షన్ ఉందండి. దాన్ని ఓమ్ని అంటారు. వాళ్ళ ఇన్హౌస్ ఫండ్స్తో పాటు వేరే ఫండ్ హౌసెస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ అయితే ఓమ్నీలో దొరుకుతుంది. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క ఫండ్ హౌస్ వాళ్ళ స్ట్రాటజీస్ వేరువేరుగా ఉంటాయి. సమ్ టైమ్స్ ఒక ఫండ్ హౌస్ ప్రామినెంట్గా పనిచేస్తుంది మార్కెట్లో, ఇంకో టైంలో ఇంకో ఫండ్ హౌస్ బాగా పనిచేస్తుంది. సో కాబట్టి వాళ్ళ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది టాప్ టు బాటమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు, కొంతమంది బాటమ్ టు టాప్ ఫ్యాట్ స్ట్రాటజీ ఫాలో అవుతారు, కొంతమంది కోర్ అండ్ శాటిలైట్ ఫాలో అవుతారు. సో స్ట్రాటజీస్ అంటే రకరకాలుగా ఉంటాయి మార్కెట్లో. సో కాబట్టి వాళ్ళ ఇన్హౌస్ ఫండ్స్లో తో పాటు కొంత అమౌంట్ బయట ఏఎంసీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఈ ఓమ్ని అనొచ్చు. సో ఎంఓ ఎఫ్ఎఫ్లో చూస్తే మీకు చాలా ప్రామినెంట్గా రిటర్న్స్ అయితే వస్తున్నాయండి. ఎక్కువ వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందులో యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి, ప్యాసివ్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న సేమ్ కంపెనీ రన్ చేస్తున్న ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో, మనకి నిఫ్టీ 50 ఈ ఇండెక్స్ కావచ్చు, లేకపోతే సిల్వర్ కావచ్చు, అలాగే గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు, అట్లాంటి వాటిలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొన్ని ప్యాసివ్ ఉంటాయి, కొన్ని యాక్టివ్ ఉంటాయి. సో అదండి క్లుప్తంగా ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఒకటే ఫండ్లో మీకు మల్టిపుల్గా 5-6 ఫండ్స్ యాడ్ అయిపోతాయి. సమ్టైమ్స్ వాళ్ళ ఇన్హౌస్ ఫండ్స్ అవ్వచ్చు, కొంత మేరకు వాళ్ళ బయట వేరే ఫండ్ హౌసెస్లో ఫండ్స్ కూడా వాళ్ళు యాడ్ చేయొచ్చు అనమాట. సో అట్లాంటివి వచ్చింది డిఎస్పి ఓమ్ని ఎఫ్ఓఎఫ్. ఇందులో డిఎస్పీ వాళ్ళ ఫండ్స్ ఉంటాయి, అలాగే అదర్ ఏఎంసీ ఫండ్స్ కూడా ఉంటాయి. ఈక్విటీ అలొకేషన్ వచ్చి మనం 25 to 75% ఉంటున్నాము. అలాగే డెట్ వచ్చి 25% to 50% ఉంటున్నాము. ఈ డెట్లో వాళ్ళు కొంత మేరకు వాళ్ళు ఆర్బిట్రాజ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన టాక్సేషన్ కూడా మనం చూస్తే ఈక్విటీ టాక్సేషన్ అయితే రావచ్చు అని చెప్తున్నాను. సో ఇదండి ఎన్ఎఫ్ఓ వచ్చేసి మనకి 19th ఫిబ్రవరిలో క్లోజ్ అయిపోతుంది. అప్పటిదాకా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు 10 రూపీస్ అనేలో దొరుకుతుంది మనకి. సో డిఎస్పీ వాళ్ళది అది చూసుకుంటే గతంలో కూడా ఒక మంచి ఫండ్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. వాళ్ళ డిఎస్పీ వాళ్ళ స్మాల్ క్యాప్ కావచ్చు, వాళ్ళ మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ మిడ్ క్యాప్ కావచ్చు, అవన్నీ కూడా ప్రామినెంట్ రిటర్న్స్ అయితే వస్తాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ హౌస్ అని చెప్పొచ్చు డిఎస్పీ. సో ఇదండి ఎన్ఎఫ్ఓ గురించి. సో మనకి ఏంటంటే ఈ ఓమ్ని ఫండ్స్ కూడా మీరు సెర్చ్
చేయండి. మనకి చాలా మంచి మంచి ఓమ్ని ఫండ్స్ బయట అదర్ ఏఎంసీస్‌లో కూడా దొరుకుతున్నాయి అవి. ఎడల్‌వైస్ కూడా ఓమ్ని కావచ్చు అట్లా. సో, అవి కూడా రిటర్న్స్ బానే వస్తున్నాయి. సో, మీకున్న పోర్ట్‌ఫోలియోలో ఒక 1 ఆర్ 2 ఓమ్ని ఫండ్స్ కూడా పెట్టుకోండి. దానివల్ల మీ పోర్ట్‌ఫోలియో కొంచెం బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నాను. సో, ఓమ్ని ఫండ్స్ అనేది ఇప్పుడు చూస్తే మీకు మార్కెట్‌లో మల్టీ అసెట్ ఫండ్స్‌తో మాత్రమే ఉంటాయి ఇవి. మనం అదర్ దాన్ మల్టీ అసెట్ ఫండ్స్‌లో మీకు ఓమ్ని ఉండదు. ఇది చూడండి, మనకు ఆల్రెడీ మల్టీ అసెట్ ఫండ్స్ గురించి చెప్పుకున్నాము. ఈక్విటీ, అలాగే డెట్, అలాగే అదర్స్ అనే చోటికి మన ఆప్షన్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు సమ్‌టైమ్స్. సో, మనకు చూస్తే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి చూస్తే ఇండియన్ మార్కెట్ చాలా డౌన్‌ఫాల్ అయింది. అదే టైంలో చూస్తే మనకి యూఎస్ మార్కెట్ కానియండి, అలాగే చూస్తే మీకు చైనా మార్కెట్ కానియండి, జపాన్ కానియండి, కొంచెం ప్రామినెంట్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. సో, మనం కనుక పోర్ట్‌ఫోలియోలో ఒక అదర్ దాన్ ఒక ఎక్స్‌ట్రా ఇంటర్నేషనల్ పోర్ట్‌ఫోలియో కూడా యాడ్ అయింది అంటే మాత్రం రిటర్న్స్ బాగా వస్తాయి. సో, ఇట్లాంటి మల్టీ అసెట్స్ ఓమ్నీస్‌లో సమ్‌టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా కొంత యాడ్ చేస్తారు. తద్వారా ఏంటంటే మన ఎకానమీ కొంచెం డౌన్ అయింది, కొంచెం మన సెన్సెక్స్ మార్కెట్ కొంచెం పడింది అన్నప్పుడు ఒక 20% వేరియేషన్ అయితే మనం కనుక బయట ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో, తద్వారా కొంచెం బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది పోర్ట్‌ఫోలియో. సో, అలా అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూసే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ చాలా మందికి తెలుసు. మంచి అవేర్‌నెస్ వచ్చింది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్ వల్ల, ఎస్‌డబ్ల్యూపీ వల్ల. హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ కానియండి, లేకపోతే హైబ్రిడ్ మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానియండి, చాలా మందికి అవగాహన ఉంది. కానీ మల్టీ అసెట్ ఫండ్స్ గురించి కానియండి, మల్టీ అసెట్ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ గురించి కానీ పెద్ద అవేర్‌నెస్ అయితే మార్కెట్‌లో ఇంకా లేదు. సో, ఇందులో మనం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. సో, ఎవరైతే కనుక 6% to 8% తీసుకోండి. చాలా మంది మమ్మల్ని కాల్ చేస్తారు. సార్, నేను సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో 12% తీసుకుంటాను అని చెప్తారు. అలా తీసుకోకండి. 6-8% పెట్టుకోండి ఇన్ బిట్వీన్. సో, పెట్టుకుంటే మాత్రం మీరు ఇట్లాంటి ఓమ్ని ఫండ్స్‌లో కూడా మీరు లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. 25 లాక్స్ కానీ, 30 లాక్స్ కానీ. తద్వారా ఎవ్రీ మంత్ మీరు పీరియాడికల్‌గా రిటర్న్స్ తీసుకోండి ఎస్‌యుఎల్ ప్లాన్‌లో. సో, అలా చేసుకున్నందువల్ల మీకు ఏమవుతుందంటే ఈక్విటీ, డెట్, కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్, అలాగే డీఎస్‌పీ ప్లస్ అదర్ ఏఎంసీ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ప్రొటెక్షన్‌గా ఉంటుంది. ఇమాజిన్ చేయండి, ఒక 12-15% అయితే కాన్ఫిడెంట్‌గా తెచ్చుకోవచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.